ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. అయితే ఇంకా కాలుడు అడుగుతూ ఉన్నాడు, ఓ సాధు పొంగవ, చతురశీలుడైన సారథి, చతురశీలుడైనటువంటి రథసారథి తన యొక్క రథాన్ని తన ఇష్టమైనట్లుగా తన ఇష్టమొచ్చిన చోట్లకి తీసుకుపోయినట్లుగానే అభిమానం చేతే అంతర్వ్యాపారం ద్వారా ఈ మనస్సు కూడా ఈ శరీరాన్ని తన ఇష్టం వచ్చిన చొప్పున ప్రవర్తింపజేస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే మట్టి చేత నిర్మింపబడిన ఆట బొమ్మను తాను తలచినట్లుగా వెంటనే శిథిలం చేసేస్తాడు. తను అనుకున్నట్లు లేకుంటే ఆట ముగిస్తే తర్వాత బాలుడు మరేం చేస్తాడు, మరొక దాన్ని తయారు చేసుకుంటాడు. ఈ విధంగానే మనసు కూడా తన భవిష్యత్తు శరీరాన్ని సంకల్పిస్తూ ఉంటుంది, పూర్వ శరీరాన్ని నశింపజేస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ, చిత్తమే వేహ పురుషస్తత్కృతం కృతం ముచ్యతే తద్బద్ధం కలనాహేతో హి కలనాస్తం విముచ్యతే. చిత్తమే పురుషుడు. చిత్తకృతమైనటువంటి కార్యం ఏదైతే ఉంటుందో అదే కార్యము అనబడుతుంది. అసద్వస్తువును కూర్చున్నటువంటి సంకల్పము చేత అది బంధింపబడుతూ ఉంటుంది. సత్యముగాని వస్తువు యొక్క కల్పన చేత మాత్రమే బంధించబడుతూ ఉంటుంది. అట్లు సంకల్పకుండా ఉన్నదట్లయితే అది ముక్తినే పొందుతుంది. అలా సంకల్పించలేదు, అసద్వస్తువుని సంకల్పిస్తే బంధమవుతుంది. అదే అసద్వస్తువుని సత్యముగాని వస్తువును సంకల్పించకపోవడం చేత అది ముక్తినే పొందుతుంది. అంటే ఆ చిత్తమే మనుజుడు, మనుజుడే చిత్తము. చిత్తము చేత చేయబడినదే నిజంగా చేయబడిందే అవుతుంది. ఆ చిత్తము అంటే ఏ యొక్క దృశ్య కల్పన అయితే ఉంటుందో దానిచే మాత్రమే బంధింపబడుతూ ఉంటుంది. కల్పనారాహిత్యము చేత ముక్తిని పొందుతుంది. ఇది దేహము, ఈ అవయవాలు ఇక్కడ ఉన్నవి, ఇది శిరస్సు. ఇటువంటి మొదలైన వికారవంతములైనటువంటి కల్పనలు మొత్తం కూడా ఏం చేస్తుంది అంటే మనస్సే చేస్తుంది. అంటే మనస్సే ఒక జీవ శరీరం నుండి మరి ఒక జీవ శరీరాన్ని పొందుతూ ఉంటుంది. ఈ మనస్సు చేతనే ఏ వస్తువైతే కల్పించబడుచూ ఉన్నదో దానికి అనుకూలమైనటువంటి బుద్ధే ఉదయిస్తూ ఉంటుంది. అంతేకాదు నేను చేయుచున్నాను అనే అహంకారం కూడా కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనసే వివిధమైనటువంటి రూపాలను పొందుతూ ఉంటుంది. దేహవాసన చేత ఈ చిత్తము తన ఇష్టమైనట్లుగా తన ఇచ్ఛానుసారమే అవిద్యామానమైనటువంటి అన్యమైన ఇతరమైన పార్థివ దేహాలను చూస్తూ ఉంటుంది. ఆలోకయతి చేత్ సత్యం తదా సత్య మయి మనః శరీర భావనాం త్యక్త్వా పరామాయాతి నిర్వృతిం. ఈ మనసే సత్య వస్తువు యొక్క సాక్షాత్కారము చేత అసత్యమైనటువంటి దేహ భావనను వదిలించుకుంటుంది. అలా ఎప్పుడైతే త్యజించి వేస్తుందో అప్పుడు పరమమైనటువంటి శాంతిని పొందుతుంది. అంటే మనస్సు యొక్క దేహాదుల యొక్క కూడా కల్పన ఆత్మసాక్షాత్కార పర్యంతము కానీ అటు పిదప కానీ అని ఎరుగు. నీవు ఆ విధంగా అని తెలియ. మనస్సే సత్యమైనటువంటి ఆత్మను గనక సందర్శించిందో అప్పుడు అసత్యమయమైనటువంటి శరీరాన్ని గురించినటువంటి భావన వదిలి పరమశాంతిని పొందుతుంది అని చెబుతూ, నీవు సమాధి ఎందుండగా నీ పుత్రుని మనస్సు వాని యొక్క స్వకల్పన స్వమనోరాధ మార్గమున అతి దూరానికి వెళ్ళిపోయి ఆ శుక్రాచార్యుని స్థూల శరీరము మాత్రము మందపర్వత గుహయందు మాత్రమే వదిలి అతని యొక్క మనోదేహము గూటిని వీడి పక్షి వెళ్ళినట్లుగానే దేవతల యొక్క నివాసమైన స్వర్గానికి వెళ్ళింది అని ఈ యొక్క భృగు మహామునితో ఈ కాలస్వరూపుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఓ మునీంద్ర, అక్కడ మందర పర్వత నికుంజాలయందు పారిజాత లతలయందు కూడా నందనోద్యానాలయందు లోకపాలుర నగరాలయందు మహా తేజస్వియగు శుక్రాచార్యుడు
విశ్వాచి అనే ఒక అప్సరసతో కూడి కమల సరోవరమున భ్రమణములాగానే ఏ విధంగా కమలాయందు తేనె నాశించిన తుమ్మిదలాగానే ఆ యొక్క 8 చతుర్యుగాల పర్యంతం కూడా ఆ యొక్క అప్సరసతోనే విహరించాడు. అలాగా రోజులు గతించిపోయినవి. అంధకారం మరి ఎప్పుడైతే పగలు గతించిపోతే రాత్రి ప్రారంభమైనట్లుగానే, అట్లాగే ఎప్పుడైతే పగలు గతించిందో చీకటి ఆవిర్భవిస్తుంది, ఉత్పన్నమవుతుంది. అలాగే ఈ యొక్క వాసనల చేత ఉదితమైనటువంటి తీవ్ర సంకల్పము చేత వానికప్పుడు అతను ముందు చేసుకున్నటువంటి పుణ్యమంతా కూడా క్షయించిపోయింది. ఆ క్షయించడం సంభవించగా అంతవాడిని ఇక పుష్పాలతో కూడినటువంటి ఆ భూషణములు గలవాడు. అప్పటిదాకా స్వర్గలోకాలలో పుష్పాలంకరణలతో అనేక భూషణాలతో అలంకరింపబడినవాడు తన జీవన వ్యాపారం అంతా కూడా చిన్నమైపోయింది, అంటే క్షీణించిపోయింది. ఇక వాని యొక్క హస్తాలు కాళ్ళు, అంటే కాళ్ళు చేతులు మొదలైనటువంటి అవయవాలు కలిగిన వాడాయే ఆ అప్సరసతో కూడా పుణ్యము క్షయించగా శుక్రాచార్యుడు ఏం చేశాడు అంటే, మరి చెట్టుకు కనుక పండు పండిపోతే తొడిమి ఊడి నేలబడిపోయినట్లుగానే ఆ శుక్రాచార్యుడు ఆ అప్సరసతో కూడి వృక్షము నుండి పండుబడినట్లుగానే భూమి మీద పడిపోయారు. తర్వాత ఆ దేవ శరీరాన్ని స్వర్గాకాశము చేతనే త్యజించి అతడు భూతాకాశాన్ని పొంది భూమిపై పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఆ మొట్టమొదట్లో దశాన దేశమయందు బ్రాహ్మణుడుగా జన్మించాడు. ఆ తర్వాత కోసల దేశాధీశుడుగా జన్మించాడు. ఆ తర్వాత మహారణ్యమున ధీవరుడుగాను, గంగా నది తటమున హంసగాను జన్మించాడు. ఆ తర్వాత ఓ మునీశ్వర సూర్యవంశమందు జన్మించి పుండదేశానికి రాజయ్యాడు. ఆ తర్వాత సాల్వదేశానికి మంత్రోపాసకుడైనటువంటి ఉపదేష్టగా జన్మించాడు. మరి ఆ యొక్క ఏ తన్మాత్ర ఏ యొక్క మంత్ర ప్రభావం అయితే ఉన్నదో దాని ద్వారా ఆ ప్రభావం చేత ధీమంతుడైనటువంటి నీ పుత్రుడు కల్ప పర్యంతము విద్యాధరుడై వెలసిల్లాడు. అంతేకాదు ఆ తర్వాత అతడు మత దేశానికి రాజయ్యి మరి కొంతకాలం రాజ్యాన్ని పరిపాలించి శత్రువును నిర్జించి ఆ తర్వాత ఒక తాపసన కుమారుడుగా పుట్టి వసుదేవుడు అనే పేరు చేత ప్రసిద్ధికెక్కిన సమంగా నదీ తీరమున నివసిస్తూ ఉన్నాడు. ఇవిగాక ఇంకా కూడా అనేక భయాలను కలిగించేటువంటి జన్మలందు కూడా నీ పుత్రుడు వాసనావశము చేత పరిభ్రమించి ఉన్నాడు. అతడు వింధ్యాచలం కైకట దేశాల యందు కిరాతుడుగా కూడా పుట్టాడు. సౌవీర దేశాధిపతి అయ్యాడు. అంతేకాదు ఆ రాజజన్మయందు అనేక పాపకార్యాలను చేసి దాని ద్వారా తిగత్త దేశమందు గాడిద అయి పుట్టాడు. కిరాత దేశమున ఈ వెదురు పొదై పుట్టాడు. అంతేకాదు చీన దేశారణ్యమున లేడీ రూపాన్ని పొందాడు. ఇంకా కూడా తాటి చెట్ల యందు పాముగాను, గానుగ చెట్ల దగ్గర ఉన్నటువంటి కోడిగాను కూడా జన్మించారు. ఈ నీ పుత్రుడే పూర్వము మంత్రవేత్తలలో శ్రేష్ఠుడై విద్యాధర నగరాన్ని కూడా ప్రాప్తింపజేయి విద్యను కూడా మననం చేసి ఓ మహాత్మా ఆ విద్యా ప్రభావము చేత ఏం చేశాడు, హారాలు కుండలాలు మొదలైనటువంటి భూషణాలతోనూ లీలా సమూహాలతో కూడి విద్యాధరి గణానికి విలాసాన్ని గొలిపేటువంటి ఉత్తమమైనటువంటి విద్యాధరుడు కూడా అయ్యాడు. ఆ తర్వాత ఓ ముని ఈ నీ పుత్రుడు రెండవ మన్మధునిలాగా మిగుల సౌందర్యవంతుడయ్యాడు. స్త్రీ రూప కమల గణానికి సూర్యుడు ఏ విధంగానో, అంటే కమలాలకు సూర్యుడు ఏ విధంగా సూర్యుడి వల్లే కమలాలు వికసితమైనట్లుగానే ఈ యొక్క సౌందర్యముతో స్త్రీలను ఆకర్షించాడు. విద్యాధరి సమూహమునకు అతి ప్రియంగా తయారయ్యాడు. విద్యాధరపురానికి అలంకారంగా కూడా విలసిల్లాడు. ఆ విధంగా విద్యాధర నగరంబున వసించేటువంటి అతనికి ఒక కల్పం గడిచిపోయింది. అప్పుడు ఆ కల్పాంతమునందు అంటే 12 మంది సూర్యులు లాగానే, అంటే ద్వాదశాదిత్యులు లోకాన్ని తప్పింపజేస్తే అగ్నియందు శలభంలాగా అతడు ఒక ప్రళయాగ్నియందు పడి బూడిదే అయిపోయాడు.
ఆ తర్వాత జగద్రచన శూన్యమైనటువంటి విశాల ఆకాశమున గూటిని విడిచిన పక్షిలాగా శుక్రుని యొక్క వాసన అంటే ఆయన యొక్క జన్మ సంస్కారాలు పరిభ్రమిస్తూ ఉన్నవి. ఓ మునీంద్ర, అంతా చాలా కాలం గడిచిన తర్వాత ఒక బ్రాహ్మీ రాత్రి అంటే బ్రహ్మకు ఒక రాత్రి అనేది పరిసమాప్తమైంది. ఆ విచిత్ర కార్యమైన ఆరంభము కూడినటువంటి జగత్తు యొక్క నిర్మాణ సమయంలో నీ తనయుని ఆ సూక్ష్మ వాసన వాయు ప్రేరితమై మరి ఆ వాసన ఏ వాసన అంటే ఆయన చాలా కాలము కూడా ఏ విధంగా జగద్రచన శూన్యమైనటువంటి విశాలాకాశమున ఎటువంటి వాసన కలిగి ఉన్నాడు అంటే గతంలో ఉన్నటువంటి జ్ఞాన ప్రభావ కారణము చేత అప్పుడు ఏం చేశాడు అంటే ఆ బ్రాహ్మీ రాత్రి అనేటువంటిది ముగిసిపోగా అప్పుడు మళ్ళీ బ్రాహ్మీ పగలు దివము అనేది ప్రారంభమైనప్పుడు ఈ జగన్నిర్మాణ సమయం అంతా కూడా నీ కొడుకు యొక్క ఆ సూక్ష్మ వాసన వాయు ప్రేరితమై చందంలాగానే అది కదిలి ఇప్పుడు కృతయుగమున బ్రాహ్మణ రూపాన్ని ధరించి భూమిపై జన్మించి ఉన్నాడు. కాబట్టి ఓ ముని శ్రేష్ఠ, ఆ నీ కుమారుడు బుద్ధిమంతులలో ఉత్తముడై వేదములన్నింటినీ కూడా అధ్యయనం చేస్తూ ఒక బ్రాహ్మణ పుత్రుడై జన్మించి వాసుదేవుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. ఓ మునీంద్ర, ఓ భృగు, ఆ తర్వాత కల్ప పర్యంతము కూడా విద్యాధరుడై ఇప్పుడు సమంగా నదీ తటమున నీ పుత్రుడు తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి ఓ మునీశ్వర, పలు రకాలైనటువంటి విషయ వాసనల చేత ప్రేరితం అయ్యి అటువంటి ప్రేరణ కలిగిన వాడే ఖదిర కరంజ వృక్ష కంటకాల చేత భయంకరమైన భిన్న భిన్న పర్వత స్థలాల యందు కూడా నీ తనయుడు వాసనా ప్రభావము చేత తను చేసినటువంటి కర్మ ఫల వాసన ప్రకారము అటువంటి శరీరాలను ధరించాడు. ఖదిర వృక్షంగా, కరంజ వృక్షంగా, ముళ్ళతో కూడినటువంటి వృక్షాలుగా భయంకరమైనటువంటి పర్వత స్థలాలయందు కూడా నీ కుమారుడు జన్మించాడు. అంతేకాదు అతి భీషణమైనటువంటి అరణ్యాలయందు కూడా భయంకరమైనటువంటి అరణ్యాలయందు కూడా వృక్షాలుగా, లతలుగా మొదలైన రూపాలను పొందుతూ కూడా అతడు మళ్ళీ కూడా బ్రతికే ఉన్నాడు అని చెబుతూ ఇంకా కాలుడేమని చెప్తున్నాడు, ఓ భృగు, మిగులా శోభిస్తూ ఉన్న తరంగాల యొక్క గంభీరమైన ధ్వనితో కూడిన వాయువు గలదై ఒప్పుచూ ఉన్నటువంటి ఆ సమంగా నదీ తీరమున నీ పుత్రుడు ఇప్పుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. మరి జటాధారి రుద్రాక్షమాలను ధరించి సర్వేంద్రియ భ్రమను కూడా జయించాడు, ఇంద్రియాల భ్రమను జయించాడు, స్థిరముగా ఉన్నాడు. అక్కడ తపం చేసుకుంటూ ఉన్నటువంటి అతనికి 800 సంవత్సరాలు గడిచిపోయినవి. కాబట్టి ఓ ముని శ్రేష్ఠ, నీ పుత్రుని గనక నీవు మనోవిలాసంభంతయు నీ మానసికంగా నీవు మనోనేత్రముతో అతన్ని చూడాలి అనుకుంటే యోగ రూపమైనటువంటి నీ విజ్ఞాన నేత్రాన్ని తెరువు, దాని చేత నీవు చూడు అని చెప్పాడు కాలుడు అని శ్రీ వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడు. ఓ రామ, లోకేశుడు సమదృష్టి గలవాడు అగు కాలుడు ఇలా పలకగా అప్పుడు భృగుమునీంద్రుడు తన యొక్క జ్ఞాననేత్రము చేత పుత్రుని యొక్క చరితం మొత్తం కూడా చింతన చేశాడు. ఆ ప్రకారంగా తన పుత్రుని చరితాన్ని ఆలోచన చేసినప్పుడు ధ్యాన ప్రభావము చేత యోగ మహిమ చేత కూడా విశుద్ధమైన బుద్ధి అనేటువంటి అద్దమునందు ప్రతిబింబించినటువంటి తన యొక్క పుత్రుని చారిత్రం మొత్తం కూడా ఒక ముహూర్త మాత్ర కాలంలో ప్రత్యక్షంగా అతడు చూచి పుత్రుని యొక్క వృత్తాంతమంతయు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ సమంగా నదీ తటాన్ని, ఆ నదీ తీరాన్ని వదిలి మందర పర్వతం దగ్గర కాలుని యొక్క సమ్ముఖంలో అంటే కాలుడు తను మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, ఆ కాలపురుషుని యొక్క సమక్షంలో ఉన్నటువంటి తన యొక్క స్థూల దేహమునందు ప్రవేశించాడు. అప్పుడు ఆ వ్యపగత పుత్ర స్నేహుండగు ఆ భృగువు అంటే తన యొక్క కుమారుని యొక్క వాసనలతో కలియబడినటువంటి మనసు కలిగిన ఆ భృగువు ఆశ్చర్యము పొంది చిరునవ్వు చేత ఏమంటున్నాడు అంటే రమణీయంబగు ఉత్తమమైనటువంటి దృష్టిని పొందాడు.
ఆ దృష్టి చేత వేతరాగుడగు ఏ రాగానికి కూడా బంధితుడు కానటువంటి ఆ కాలపురుషుణ్ణి చూచి ఇలా అన్నాడు. భూతకాలము, భవిష్యత్తు కాలము, వర్తమాన కాలాలకు ప్రభు అయినటువంటి ఓ మహనీయ, మేమా మలిన చిత్తులము. ఎప్పటికప్పుడు మా మనసు అనేది మలినంతో కూడుతూనే ఉంటుంది. అంటే మేము అజ్ఞానులము, బాలురుతో సమానము అయిన వారము. మీ వంటి మహాత్ముల యొక్క దృష్టి మూడు కాలాల యందల వృత్తాంతం అంతా కూడా స్పష్టంగా చూస్తారు. కాబట్టి పలువిధ వికారాలతో కూడినది, అంటే రకరకాల మార్పులకు లోనైనది, అబద్ధమే స్వరూపమై ఉండి మరి సత్యంగా నిజముగా కనబడుతూ ఉండేటువంటిది అయిన ఈ యొక్క జగత్తు స్థితి ధీరులకు కూడా భ్రమణ కలగజేస్తుంది కదా. కాబట్టి కాలరూపుడు వగువో దేవా, మీ అంతరంగమున ఏమి ఉన్నదో, ఏది కలదో దానిని మీరే ఎరుగుదురు. ఈ మనస్సు యొక్క వృత్తి రూపము ఇంద్రజాలములాగానే మాయా విమోహాన్ని కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఓ దేవా, కల్పాంతం వరకు కూడా జీవించే ఈ నా పుత్రుని మరణాన్ని గాంచ నాకు చాలా భ్రమ కలిగింది. కాబట్టి ఓ దేవా, జీవితము పరిసమాప్తి కాకున్నప్పటికీ కూడా నా పుత్రుని కాలుడు గైకొనిపోయెను అనేటువంటి అల్పబుద్ధి నియతి వశము చేత నాకు కలిగింది. ఓ ప్రభు, ప్రపంచము యొక్క స్థితిగతులను ఎరిగిన వారమైనప్పటికీ కూడా సంపద, విపద, ఆపదల యొక్క కారణం చేత ఈ యొక్క ఆనందాలకి, సంతోషాలకి, శోకాలకు, దుఃఖాలకు కూడా ఓసీభూతులు మోగుతూనే ఉంటున్నాము. కాబట్టి ఓ దేవా, అయుక్తమైనటువంటి దానిని ఆచరించే వాని ఎడల క్రోధమును, యుక్తం ఆచరించే వాని ఎడల ప్రసన్నత్వము కలిగి ఉండుట అను ఈ నియతి మరి ప్రపంచమున స్థిరంగా నెలకొని ఉన్నది. ఇది కర్తవ్యము, ఇది కాదు అనేటి ఇష్టము అయిష్టము యొక్క సాధనముల యందలి సత్యత్వ భ్రమ కూడా ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు కూడా ఈ నియతి దృఢంగానే ఉంటుంది. అంటే చేయకూడని దానిని ఆచరించడం పట్ల కోపము, చేయవలసిన దానిని ఆచరించినందువల్ల ప్రసన్నత్వము కలిగి ఉండడమే అనేటువంటి ఈ నియతి దృఢంగానే ఉంటుంది. ఓ జగద్గురు, హేయమగున భ్రమను త్యజించుటయే ఉచితము. కాబట్టి కేవలము నియతి పాలనారూపమైన మీ అభిప్రాయాన్ని నేను విచారించలేకపోయాను. నేను మీ ఎడల కోపగించి క్రుద్ధుడనయ్యాను. కాబట్టి నేను మీ దండనకు పాత్రుడనే అవుతాను. ఓ ప్రభు, నా కుమారుని చరితంబున ఇప్పుడు మీరు స్మరింపజేశారు ఒక్కసారి. కాబట్టి అతనిని సమంగా నదీ తీరమున నేను చూసి ఉన్నాను. ఈ లోకంలో సమస్త ప్రాణులకు కూడా 2 శరీరాలు ఉత్పన్నం చేయిస్తూ ఉన్నది. ఏంటది? అంతటా సంచరించే ఆ మనసే ముఖ్యమైనటువంటి శరీరము. ఈ జగత్తంతా కూడా ఉత్పన్నమగుచూ ఉంటుంది. ఏది? ఆ శరీరం ద్వారా అని చెప్పగా అప్పుడు కాలపురుషుడు అంటూ ఉన్నాడు, ఓ మహాత్మా, మీరు చెప్పినది సత్యమే. ఈ మనస్సే జీవునకు ముఖ్యమైన దేహం అవుతుంది. కుమ్మరివారు కుండలను చేయనట్లుగానే ఈ మనస్సే తన యొక్క సంకల్పాల చేత భౌతికమైన దేహాన్ని నిర్మిస్తూ ఉన్నది. అజ్ఞానవశము చేత, అంటే బాలుడు అంటే అజ్ఞాని లేనిపోనివి కల్పించుకొని మళ్ళీ దానిని వదిలివేసుకున్నట్లుగానే ఆకారం లేని దానినైనా సరే ఈ మనసు తన యొక్క సంకల్పము చేత నిర్మిస్తూ ఉంటుంది, మళ్ళీ కూడా దానిని నశింపజేస్తూ ఉంటుంది. ఈ విధంగానే సంభ్రమము, ఆశ్చర్యము, కళ, కల్పన ఇటువంటి మిథ్యా జ్ఞానాలు లాగానే కనబడేటువంటిది గంధర్వ నగర ఆకాశము వంటిది అయిన ఈ అబద్ధమైనటువంటి సృష్టి శక్తి మనసునందు ప్రసిద్ధ రూపంగా చూడబడుతూ ఉంటుంది. కాబట్టి ఓ మునీంద్ర, ఒకటి మనసు, రెండవది ప్రత్యక్షంగా కనిపించేటువంటిది భౌతిక దేహము. ఈ విధంగా మనుషునికి 2 శరీరాలు ఉన్నవి అని స్థూల దృష్టిని అనుసరించి చెప్పబడుతూ ఉంటుంది. ఈ యొక్క సూక్ష్మ దృష్టితో చూచిన వాడైతే స్ఫురణ రూపమైనటువంటి మనసు మాత్రమే కలదు అని స్పష్టం చేసుకుంటాడు. ఈ ముల్లోకాలను కూడా దీని యొక్క రచన మాత్రమే అవుతుంది. కాబట్టి మునీంద్ర,
సదసద్విలక్షణమును విశాలమును అయిన ఈ మనస్సే ఆవిర్భావము పొందుచూ ఉన్నది, కానీ ఇతరమైనది కానే కాదు. అజ్ఞానము చేత కలిగేటువంటి రెండు చంద్రుల యొక్క భ్రాంతిలాగానే చిత్తము అనే దేహము యొక్క అవయవాలు అయ్యి మరి మరి ఒక సున్నితమైన లతలాగాలే వృద్ధి నొందినటువంటి భేద వాసన చేతనే ఈ పలు రకాలైనటువంటి జగత్తుల యొక్క భేదాలు ఆవిర్భవిస్తూ ఉన్నవి. ఈ మనస్సు కాబట్టే ఈ మనస్సు భేదవాసన చేత పదార్థాల యొక్క సముదాయాలను చూస్తూ ఉంటుంది. చూస్తూ మరి ఘటావర్త పటాది వస్తువులను కూడా సర్వత్రా భిన్నంగానే చూస్తుంది. అంటే ఘటము వేరు పటము వేరు, అంటే ఈ కొండ వేరు వస్త్రం వేరు, అంటే రెండు ఒకటే, రెండు కూడా మృతికి నుండే లభిస్తున్నవి అనే విషయాన్ని మరిచిపోతూ ఇలాగే భిన్నంగా చూస్తూ ఉంటుంది. ఇటువంటి భేదావర్తమైనటువంటి భేదవాసన చేత ఈ యొక్క మనసు అని తెలియజేస్తూ కృశోతి దుఃఖి మూఢో హమేతాశాన్యాశ్చ భావనా భావయత్ స్వకల్పోత్థాం యాతి సంసారితాం మనః. ఇంకా ఏమనుకుంటాడు అంటే, నేను దుర్బలుడును, నేను బలం లేని వాడిని, నేను దుఃఖపడుతూ ఉన్నాను, నాకు జ్ఞానం లేకుండా ఉన్నది అని తనను తానే ఎంచుకుంటూ తన యొక్క వికల్పాల చేత ఉదయించబడినటువంటి భావనలనే చేస్తూ ఈ మనసు జీవత్వాన్ని పొందుతూ ఉంటుంది. నేను కృషించిపోతున్నాను, నేను చాలా దుఃఖపడుతున్నాను, నేను మూఢుడను, ఇటువంటివన్నీ కూడా ఇంకా ఇతరములైన అసత్య భావనలు అన్నీ కూడా భావిస్తూ మనస్సు తన యొక్క వికల్పము చేతనే జనించినదైన ఈ సంసారత్వాన్ని పొందుతూ ఉంటుంది అని తెలియజేస్తూ మనసం కృత్రిమం రూపం అమయతన్న యుతోస్మృహం ఇది తత్వాగత శాంతం చేతో బ్రహ్మ సనాతనం. మనస్సు యొక్క స్ఫురణ రూపము సత్యమైనది కానే కాదు, అది నా రూపముగా నేరదు, నేనా మనసు యొక్క స్ఫురణను కాను అను ఇటువంటి మనోత్యాగము చేత మనస్సు సనాతనమును శాంతమును అగు బ్రహ్మమే అగుచూ ఉంటుంది. అంటే మనస్సు యొక్క మననము అంటే దృశ్య రూపము కృత్రిమమైనది, అది నా రూపము కాదు. ఎలాగంటే నేను మననరహితమైన ఏది ఆలోచన చేస్తున్నానో ఆ రహితమైనటువంటి ఆ ఆలోచన రహితమైనటువంటి సహజమైన అంటే అకృత్రిమమైన బ్రహ్మస్వరూపుడును అని నిశ్చయించి అట్టి మనన రూపాన్ని త్యజించి వేస్తే, అలా మనన రూపాన్ని త్యజించి వేసినటువంటి చిత్తము శాంతమై సనాతనమైనటి బ్రహ్మమే అగుచూ ఉన్నది అని చెబుతూ అనేక తరంగాలతో కూడి శోభాయమానంగా ఉన్నది, అల్పస్పందన కలిగిజేసేటువంటిది, అంతేకాదు సమము శుద్ధరూపము స్వచ్ఛము స్వాదు జలముల మయము అంటే స్వాదిష్టమైనటువంటి జలముతో నిండినటువంటి కల్పాంతము వరకు కూడా స్థిరముగా ఉండేటువంటిది, దాని యొక్క స్వమహిమాతిశయము చేత ప్రతిష్టమై ఉన్నది అయిన ప్రసిద్ధమైన మహాసముద్రమున హ్రస్వ తరంగాలు తన యొక్క స్వభావాన్ని అనుసరించి నిజరూపాన్ని భాషిస్తూ దాని యొక్క స్వవికల్పము చేత నేను హ్రస్వమును అనేటువంటి భావనే చేస్తూ ఉన్నది. అలాగే ఇంకా కూడా దీర్ఘతరంగమైతే తన స్వభావాన్ని అనుసరించి నిజరూపమును భావిస్తూ స్వవైకల్పము చేత నేను దీర్ఘమును అని భావిస్తూ ఉంటుంది. అయితే నేను హ్రస్వస్వరూపుడును పరిభ్రష్టుడును అని తలస్తూ పతన భయం వలన పతనమునే భావిస్తూ అట్టి భావనచే తీర ప్రదేశమును గుర్చిపోవచ్చు ఉన్నది. అయితే స్వల్పకాలమైన తర్వాత మళ్ళీ కూడా అది ఆవిర్భవిస్తుంది. నేను భోగానుకూలమైనటువంటి జన్మనే పొందాను అని అభిమానిస్తుంది. అంతేకాదు దైవవశము చేత పర్వతం వలె విశాలము సూర్యకిరణ సహితము అయిన రత్న సమూహంలాగానే దేదీప్యమానము అయి శోభిస్తుంది. ఇంకా చంద్రబింబమున ఉపాధి రూపమున ఉండి నేను శీతలముగా ప్రసన్నముగా ఉన్నానని అభిమానిస్తుంది. మరి తీరస్థిత ధావాగ్ని ప్రతిబింబ సహితుడై ప్రకాశవంతమైనటువంటి దేహాన్ని కలిగి నేను దహింపబడుతున్నాను అని తలుస్తూ భయపడుతుంది.
మరలా కూడా మౌనాన్ని ధరించి చెలిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ యొక్క రెండు తీరాల యొక్క ప్రతిబింబిత పర్వతాల లాగానే శాఖలుగా కలిగిన వృక్షరూపమై ఫలము మొదలైనటువంటి ఆడంబరాలతో కూడుకొని రాజ్యప్రాప్తి చెందిన దానిగా తలస్తూ నేను కృతార్థుడనయ్యాను అని సంతసిస్తుంది. మరలా వాయువు వీచడం చేత అది చంచలమైనటువంటి వాని యొక్క దేహము విధ్వంసమైపోతుంది. అప్పుడు ఏమనుకుంటుంది, నేను ఖండాలుగా చేయబడ్డాను అని అరుస్తూ రోదన ప్రారంభించి యథార్థంగా మరి అది రోదన ప్రారంభించినను యథార్థంగా ఈ తరంగాలు ఈ జలసమూహ రూపమైనటువంటి సముద్రానికి ఇవన్నీ కూడా వేరా అంటే ఇవేమీ వేరు కాదు సముద్రానికి. ఎందుకు? ఈ తరంగాలు, ఈ బుద్బుదాలు, ఫేనాలు ఇవన్నీ కూడా జల సమూహ రూపమే అయినటువంటి సముద్రమే. వీనికి ముఖ్యమైనటువంటి సన్మయము అసన్మయము అయిన రూపాలు ఏదైనా ఉన్నదా అంటే లేదు. ఇంకా కూడా ఆ తరంగాల యందు మరి పొట్టిది పొడవుది అనే గుణాలు కానీ ఆ గుణాల యందు తరంగాలు కానీ లేనే లేవు. కాబట్టి కానీ సముద్రమున తరంగం లేదనుట సత్యం కాదు కదా. ఎలాగంటే అధిష్టాన రూపమున అది ఉండే ఉన్నది. వివర్త రూపంగా ప్రతి యోగి కూడా సముద్రమున తరంగాల యొక్క ఏ భావము చెప్పబడుతుందో అది అభావము చేత అభావం అప్రసిద్ధమవుతుంది కదా. కేవలము వాని స్వభావ స్థితి సంకల్పముల చేత పరిచ్ఛిన్నమైనటువంటి ఈ భేదాలన్నీ కూడా ఈ భేదాలు వికల్పాలు అన్నీ సంభవిస్తూ ఉన్నవి. ఒకప్పుడైతే నశిస్తూ ఒకప్పుడు నశించకుండా ఉంటూ ఒకప్పుడు ఉత్పన్నమవుతూ ఒకప్పుడు నశించిపోతూ ఈ విధంగా మరలా కూడా నశిస్తూ ఉత్పన్నమగుచూ ఈ తరంగాలు పరస్పరం ఒకదానితో ఒకటి కలియుచూ విడిపోతూ కూడా సముద్రము కంటే ఏమాత్రము వేరుగా ఉండవు. తరంగాలన్నీ కూడా ఎల్లప్పుడూ ఏకరూపమైనటువంటి జలమయమై ఉన్న చందంలాగానే చిత్ర విచిత్ర క్రియలతో కూడి చంచలంబై ఉన్న ఈ జగత్తు శక్తి అన్నీ కూడా వ్యాపకము, నిత్యము, శుద్ధము, నిరామయము, చిన్మాత్ర స్వరూపము, అనాది, అనంతము, సర్వశక్తివంతము అయిన బ్రహ్మము కంటే భిన్నముగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అవి బ్రహ్మము కంటే వేరుగా లేవు. అంటే బ్రహ్మమే అయ్యున్నవి. ఎలాగంటే సర్వశక్తిమంతుడకు ఆ పరమాత్మ తన స్వరూపము నుండి ఏమాత్రము జారడు. అలా జారని స్థితిలోనే ఉండి వివిధ రూపాలను పొందుచూ ఉన్నాడు. జలమందు తరంగ సమూహాలలాగానే బ్రహ్మమందు బ్రహ్మమే వృద్ధి పొందుచున్నది. ఏ విధంగా తరంగాలు తీరం దాకా వచ్చి సముద్రంలోనే ఉన్నట్లుగా అదేవిధంగా ఈ జగత్తు బ్రహ్మమునందే పుట్టి బ్రహ్మంలోనే లీనమవుతుంది. ఈ తరంగాలు తీరాన్ని దాటిపోలేవు. ఈ జగత్తు బ్రహ్మం కంటే భిన్నము కాదు కాబట్టి అది బ్రహ్మము నుండి జాలువారుతున్నట్లు భిన్నత్వంగా కనబడినా అది ఎప్పటికీ బ్రహ్మము కంటే వేరుగా లేదు. అంటే జలమందు తరంగ సమూహాలలాగానే బ్రహ్మమందు బ్రహ్మమే వృద్ధి పొందుతూ ఉన్నది. ఇంకా కూడా స్త్రీ పురుష నపుంసక రూపాలను కూడా ఆ బ్రహ్మమే వివర్త భావంబు పొందుతూ ఉన్నది. వివర్త భావంబు అంటే ఏంటి అంటే తాడు యందు పామును చూచుట. పాము లేదని తెలిసినప్పుడు మాత్రమే తాడును గుర్తిస్తారు. అలాగే ఈ జగత్తు లేదు అన్నప్పుడే సత్య పదార్థమైన బ్రహ్మము కనపడుతుంది. లేకపోతే బ్రహ్మమునందు ఏం చూస్తున్నాం? జగత్తునే చూస్తున్నాం. దానినే వివర్తవాదము అంటే ఉన్నది ఒకటైతే మరొకటిగా చూడడం, అదే సత్యమని భావించడం. ఈ విధంగా చేస్తూ జగత్తు అనునట్టి కల్పన ఏది కూడా ఎప్పుడు ఉండనే లేదు. అసలు ఇప్పుడున్నదా? ఇప్పుడు లేదు, ఒకప్పుడు లేదు, మరి రాబో కాలంలో కూడా ఉండదు. ఎలాగంటే జగత్తు బ్రహ్మలందు ఏ మాత్రము కొంచెమైనా భేదము లేదు కాబట్టి అని చెబుతూ సంపూర్ణం కల్విదం బ్రహ్మ జగద బ్రహ్మైవ కేవలం ఇది భావయ ముత్నేన హన్యత్ సర్వం పరిత్యజ. ఓ రామ, ఈ బ్రహ్మము నిశ్చయంగా పూర్ణమైనది. ఈ జగత్తంతా కూడా కేవలము బ్రహ్మ మాత్రమే అను భావనను నీవు ప్రయత్నపూర్వకంగా చేయు.
ఇతర ఆడంబరమంతా కూడా వదిలివేయు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.